హలో ఎవ్రీవన్. నేను ఇప్పుడు ఒక న్యూస్ చూశానండి. ఛత్తీస్గఢ్ స్టేట్లో ఒక ప్రైవేట్ స్కూల్లోని ఇద్దరు టీచర్లు, లేడీ టీచర్లే, ఒక స్టూడెంట్ని తాడు కట్టి చెట్టుకు వేలాడదీశారండి. బయటే మిగతా పిల్లలందరూ ఆడుకుంటున్నారు, వాడిని మాత్రం చెట్టుకు వేలాడదీశారంట. అది చూశాను, నేను న్యూస్లో చూశాను. వాడు చేసిన తప్పేంటో తెలుసా? హోంవర్క్ చేసుకుని రాలేదంట. ఒక స్టూడెంట్ హోంవర్క్ చేసుకుని రాకపోతే చెట్టుకు తాళ్ళు కట్టి వేలాడదీసే ఎంత స్టేజ్కి దిగజారిపోయారు టీచర్లు ఇప్పుడు. పైగా వాడు చదివేది ఎంత తెలుసా? ఏ క్లాసో తెలుసా? వాడు 10th క్లాస్, ఐఐటి, జేఈఈ ఆ రేంజ్ స్టూడెంట్ కాదండి, ఎల్కేజీ. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఒక ఎల్కేజీ స్టూడెంట్ వాడు హోంవర్క్ చేసుకుని రాలేదని ఇద్దరు మహోన్నత టీచర్లే చెట్టుకి తాడు కట్టి వేలాడదీశారండి. ఎంత గొప్ప మనుషులు ఆలోచించండి. ఇద్దరు మదర్ టీచర్స్ అంటారు వాళ్ళని, ఎల్కేజీ స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళని. వాళ్ళ మదర్హుడ్ ఎక్కడదండి? ఇంత ఘోరంగా తయారవుతున్నారా? కేవలం డిసిప్లిన్ ఆస్పెక్ట్లో మాత్రమే టీచర్స్ ఖచ్చితంగా ఒక స్టూడెంట్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అంతకు మించి వేరే హోంవర్క్ చేయలేదని, మార్కులు రాలేదని పిల్లల్ని అలా హింసించేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? హోంవర్క్ చేయకపోతే అంత గవర్నమెంట్ పనిష్మెంట్లా? పేరెంట్స్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. చాలా దూరం పోతుంది ఇది. థ్యాంక్ యూ.